చాలా క్లుప్తంగా కొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. బైబిల్లో ప్రకటన గ్రంథం గమనించండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి వాక్యం నుండి మనం చదువుదాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడును చెప్పు సంగతులేమనగా, నీ క్రియలన్నీ నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నవాడని పేరు మాత్రమే ఉన్నది గాని నీవు మృతుడవే. జీవిస్తున్నవాడని పేరు ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. కనుక జాగ్రత్త పడి చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు జాగ్రత్త పడి చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు జాగ్రత్త పడాలి. తలలు పైకెత్తి శ్రద్ధాసక్తితో వినండి. నీవు జాగ్రత్త పడి చావనై ఉన్న మిగిలిన వాటిని నువ్వు బలపరచుకోవాలి. సార్దీసులో ఉన్న సంఘానికి రాయబడిన లేఖ ఇది, దూతకు రాసిన లేఖ. జీవించుచున్నవాడని పేరు ఉంది కానీ నీవు మృతుడవి. పేరుకే జీవిస్తున్నాడు కానీ మృతుడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కోమాలో ఉన్న పేషెంట్ వాళ్ళు బతికినట్ట చచ్చినట్ట? కోమాలో ఒక పేషెంట్ ఉన్నాడండి, ఆయన బతికున్నట్ల చనిపోయినట్ట? బతికున్నట్టు, పేరుకే బతికున్నాడా సరే అంటే బతికున్నాడు కానీ కాళ్ళు కదిలించలేడు, చేతులు కదిలించలేడు. మనం చెప్పింది ఆయనకు వినపడదు, ఆయన చెప్పలేని పరిస్థితిలో ఉంటాడు. జీవశవంలా పడి ఉంటాడు. పేరుకు మాత్రం చనిపోయి తీసుకెళ్ళి పాతి పెడతాం కదండి. సంవత్సరాల తరబడి నెలల తరబడి కోమాలో ఉన్న పేషెంట్ ఎలా ఉంటాడో, ఆత్మీయ జీవితంలో సంఘం, దేవుని ప్రజలు కోమా స్టేజ్లో, సార్దీసులో ఉన్న సంఘం కోమా స్టేజ్లో ఉన్నట్టున్నారు. అందుకే దేవుని ఆత్మ హెచ్చరిస్తూ ఉన్నారు, జీవించుచున్నవాడని పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. కనుక జాగ్రత్త పడి చావనై ఉన్న మిగిలిన వాటిని నీవే బలపరచుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సంపూర్ణమైన వారుగా మనం కనిపించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు 6 దినములు పనులన్నిటిని చేసి పనులన్నీ సంపూర్ణమైనప్పుడు ఆయన 7వ దినమున విశ్రాంతి తీసుకున్నారు. 6 రోజులు సృష్టి అంతటిని సృష్టించి పనులన్నీ సంపూర్ణమైనప్పుడు ఆ పనుల మధ్యలో ఒక విశ్రాంతిని తీసుకోలేదు దేవుడు. ఓ 2 రోజులు పని చేసి కొంచెం విశ్రాంతి తీసుకొని, ఒక 4 రోజులు పనులు చేసి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాంలే, రెస్ట్ తీసుకుందామని అనుకోలేదు. పని అంత సంపూర్ణమైనప్పుడు ఆయన విశ్రాంతి పొందినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. కనుక పని సంపూర్ణం అవ్వాలి, మన క్రియలు సంపూర్ణం అవ్వాలి, మన పనులు దేవుని ఎదుట సంపూర్ణం అవ్వాలండి. అప్పుడు ఓ నిజమైన ఆ విశ్రాంతిని దేవుడు మనకిస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మోషే ప్రత్యక్షపు గుడారపు పనులు దేవుడు ఏదైతే చెప్పాడో అన్నీ సంపూర్తి చేసిన తర్వాత, అప్పగించిన ప్రతి పని సంపూర్ణమైన తర్వాత యెహోవా తేజస్సు దేవుని మందిరాన్ని నిండుకొనిందంట. ఒక మేఘం ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చిందండి. యెహోవా తేజస్సు మందిరాన్ని నిండుకొనింది. తేజస్సుతో కూడిన సేవ, మహిమతో కూడిన సేవ. దేవుని మందిలో మహిమ ఉండాలి, దేవుని మందిలో తేజస్సు ఉండాలి, కుటుంబాలలో తేజస్సు ఉండాలి. విశ్వాసుల జీవితంలో యెహోవా తేజస్సు నిండుకోవాలంటే, ఆ కుటుంబానికి విశ్రాంతి లభించాలంటే, ఆ సంఘానికి ఓ విశ్రాంతి అనుభవం కలగాలంటే సంపూర్ణమైన వారుగా మనం మార్చబడాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో నేను ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయన్ని ప్రకటిస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి
ఆయన ఎదుట నిలబెట్టాలి. ప్రతి మనిషిని సంపూర్ణునిగా చేసి, క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నేను నిలబెట్టాలి అంటారు పౌలు గారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. అందుకొరకే సమస్త విధమైన జ్ఞానంతో ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధించుచు ఆయన నేను ప్రకటిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనలో ప్రతి వ్యక్తి సంపూర్ణులుగా మార్చబడి ప్రభు ఎదుట నిలబడాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెడీనా రెడీనా అంటూ ఉంటాను నేను. రెడీనా అంటే అయ్యా ఇప్పుడే నలుగు పెడుతున్నారు, అర్థమైందండి, నలుగు పెడుతున్నారంట. రెడీనా అయ్యా బాబా అంత కంగారు పడితే ఎట్లయ్యా, కాసేపు ఆగండి. ఏది 10ంటికి పెళ్ళి అంటే 4ంటికి తీసుకొచ్చారు పెళ్ళి కూతుంటే. పెళ్ళి ఎన్నింటికి? 10ంటికి. మేమంతా సిద్ధపడి ఉన్నామండి, కానీ పెళ్ళి కుమార్తె రాలా. ఏదో బ్యూటీ పార్లర్ నుండి ఎవరో రాలేదంట, ఆమె ఎక్కడో ట్రాఫిక్లో జామ్ అయిందంట. ఆమె వస్తేనే కానీ ఈమెని సిద్ధం చేసేది లేదు, ఈమె సిద్ధపడితేనే కానీ పెళ్ళికి వచ్చేది లేదు, ఆమె వస్తేనే కానీ పెళ్ళి జరిగేది లేదు. పెళ్లి కూతురు లేకుండా పెళ్ళి ఎటు జరుగుతుంది చెప్పండి? ఆమె వస్తేనే కానీ పెళ్ళి అయ్యేది లేదు, పెళ్ళి అయితేనే కానీ నేను బయటికి వెళ్ళేది లేదు. రెడీనా అంటే అన్న ఇంకొక అరగంటలో రెడీ అయిపోతారు. రెడీనా 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 అంటే మొత్తం మీద ఆ అమ్మాయిని అంటే భౌతికంగా ఆమెను సిద్ధపరిచి పెళ్లి కుమారుని దగ్గర తీసుకొచ్చి నిలబెట్టినట్లు సంఘమైన మీరైనా నేనైనా ఒక పెళ్లి కుమార్తె సంఘముగా పరిపూర్ణమైన సౌందర్యంతో, పరిపూర్ణమైన అనుభవాలతో అలంకరించబడి, పరిపూర్ణమైన కృపతో నింపబడి ఆయన ఎదుట మనం నిలబడాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అందుకే ప్రతి మనిషికి సమస్త విధమైన జ్ఞానంతో ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి నీవెవడవయ్యా నాకు చెప్పడానికి అని మీరు అనకూడదు. ప్రతి మనిషికి బుద్ధి చెప్పి, ఓ దైవ సేవకుని బాధ్యత పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రదానం చేసి తిని. సర్పం కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎలాగైనా తొలగిపోతారేమని భయపడుతున్నాను. సేవకుని గుండెలో ఒక భయం. సంఘం ఎక్కడ సర్పం యొక్క కుయుక్తిలో పడిపోయి దేవుని ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోతారేమో, తప్పిపోతారేమని దైవ సేవకునికి ఒక భారం, బాధ, భయం. ప్రతి మనిషిని సంపూర్ణునిగా చేసి, క్రీస్తులో సంపూర్ణునిగా చేసి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబెట్టాలి. చెప్పలు కూడా అందరూ గట్టి గట్టి గట్టి. అందుకే బుద్ధి చెప్పడం, అందుకే గద్దించరు. లేకపోతే నాకేం వచ్చింది చెప్పండి, మీరు ఆదివారం వచ్చిపోతే సరిపోతుంది కదా, ఆదివారం వచ్చి వెళితే సరిపోతుంది, నాకెందుకు చెప్పండి. అమ్మ ఇలా ఉండండి, అలా ఉండండి, ప్రార్థన చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, యవనస్తులారా జాగ్రత్తగా ఉండండి, యవన ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, యవనస్తులారా జాగ్రత్తగా ఉండండి, సాతానుడు గర్జించు సింహం ఎవరి మృంగుదనాన్ని తిరుగుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి, ఇది విశ్వాసులకు తగనిది, పరిశుద్ధులకు తగినట్లుగా మీరు నడుచుకోండి, విశ్వాసులకు తగినట్లుగా నడుచుకోండి అని ఒక దైవ సేవకుడుగా ప్రతిరోజు దేవుని మాటలు ప్రకటించే అవకాశం దేవుడిచ్చిన ప్రతిసారి మీకు బుద్ధి చెప్పి, హెచ్చరించి, గద్దించి, సరిచేసి ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకొరకు సమస్త విధమైన జ్ఞానముతో దేవుని సన్నిధిలో సమస్త విధమైన జ్ఞానాన్ని పొందుకొని ప్రతి మనిషికి బుద్ధి చెప్పి యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాం, బోధిస్తున్నాం. కనుక ప్రియమైన వాళ్ళరా, సార్దీసు సంఘం పరిపూర్ణ స్థితిని పొందలేదు. చూసినప్పుడు ఇంకా ఎటువంటి కంప్లీట్ అయిన అనుభవాలు లేదు, తన క్రియలు ఏది సంపూర్ణంగా లేదు, అన్నీ సగం పనులు, ప్రార్థన సగం పని, వాక్యం సరిగా చదవలేని పరిస్థితి, అన్నీ ఎటువంటి కంప్లీట్గా కనబడట్లేదండి. అందుకే దేవుని ఆత్మ మాట్లాడుతున్నారండి, నీ క్రియలు నా దేవుని ఎదుట నాకు సంపూర్ణమైనవిగా కనబడలేదు గనక కొన్ని ఏమో చచ్చినాయి, కొన్ని చచ్చిపోయినాయి పూర్తి, మనం ఏం చేయలేం. ప్రైజ్ ది లార్డ్. చచ్చిన వాడు మనం ఏం చేయగలుగుతామండి? కూర్చొని ఏడవడం తప్ప మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు చచ్చిపోయిన పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? కూర్చొని వీలుంటే ఏడవడం, లేకపోతే
చివరి చూపు చూసుకొని రావడమే తప్ప సచ్చిన విషయాలు మనం ఏం చేయలేము. కానీ కొన్ని చావడానికి సిద్ధంగా ఉన్నాయంట. చావు బ్రతుకు మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు కొందరు. కొన్ని అనుభవాలు మీ జీవితంలో అటు చావలేక బతకలేక చావ సిద్ధమై ఉన్న కొన్ని కార్యాలు ఉన్నాయంట. బైబిల్ సెలవిస్తుంది, చావనై ఉన్న కనీసం మిగిలిన వాటినైనా బలపరచుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియమైన వారరా, మిగిలిన వాటిని బలపరచుకోవాలి. దేవుడు మనల్ని బలపరచడం ఒక అనుభవం. నేను నిన్ను బలపరుస్తాను అంటాడు దేవుడు. ఏంటంటే ఆయన ద్వారా మన బలవంతులై ఉంటాము. ఆయన మనల్ని బలపరుస్తాడు. పౌలు గారు అంటారు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేస్తాను. ఆమె చెప్పండి అందరు గట్టిగా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలేక పరిగెత్తుతారు, సమస్యలకు నడిచిపోతారు. దేవుని వల్ల బలం నందు జనులు ధన్యులు. కృపచేత మీరు బలవంతులు కమ్ము. కృప ద్వారా బలవంతులుగా మార్చబడుతుంది. దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఇదొక అనుభవం. అయితే రెండోదిగా ప్రియులారా, మనల్ని మనం బలపరుచుకునే కొన్ని విషయాలు ఉంటాయి. ఆమె చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిన్ను నీవే బలపరుచుకోవాలి. దావీదు దేవుని బట్టి తను తాను ఎలాగైతే ధైర్యపరచుకున్నాడు, నిన్ను నీవే స్థిరపరచుకోవాలి, నిన్ను నీవే బలపరచుకోవాలి. మనల్ని మనం బలపరచుకోవలసిన కొన్ని విషయాలు, లేకపోతే మన చుట్టూ ఉన్న సంఘాన్ని, మన చుట్టూ ఉన్న మనుషుల్ని, మన కుటుంబాన్ని మనం బలపరచుకోవాల్సిన అనుభవాలు కొన్ని ఉన్నాయండి. ఏ ఏ విషయాలు మనల్ని మనం బలపరచుకోవాలో 2 లేకపోతే 3 మాటలు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మన ప్రసంగాలు, మన వర్తమానాలు 2 లేకపోతే 3 మాటలు చాలు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కొన్ని మాటలు. మొదటి మాట చెప్తున్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. 12 హెబ్రీ పత్రిక 12. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను. వడలిన చేతులు అంటే ఏం చెప్పండి? వడలిన చేతులు అంటే ఏం చెప్పండి? మాకేం తెలుసా, నీవు చెప్తావనే కావచ్చా వీడికి. వడలిన చేతులు అంటే దిగిపోయిన చేతులు. చేతులు ఎక్కువసేపు చేతులు మోషే తన చేతులు బరువెక్కగా చేతులు ఎలాగైతే దించేశాడో, వడలిన చేతులు, దించబడిన చేతులు. రెండవదిగా సడలిన మోకాళ్ళు. సడలిన మోకాళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే బలహీనమైన మోకాళ్ళు బలహీనమైపోతుంది. మనం దేన్ని బలపరచుకోవాలంటే వడలిన చేతులు, దిగిపోయిన చేతుల్ని, బలహీన పడిపోయిన మోకాళ్ళను బలపరచుకోవాలి. ఆమె చెప్పండి అది గట్టిగా హల్లెలూయా. ప్రేమక గారిని మేము చూసినప్పటి నుండి మాకు తెలుసు. ఇప్పుడు అక్క కొంచెం హెల్త్ బాగలేదు, కానీ మేము దేవుని సేవకు వచ్చినప్పటి నుండి సాధ్యమైనంత వరకు ప్రేమక గారిని మేము ఎప్పుడు మోకాళ్ళ మీద చూసేవాడు. ఎప్పుడు మోకరించి ప్రార్థన చేస్తుండేది. వారికి ఎన్ని బలహీనతలు, పోరాటాలు వచ్చినా కూడా వాటన్నిటిని అధిగమించి, ఆ మధ్యకాలంలో స్వరం కూడా లేకుండా పోయింది, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు మరలా పాడగలుగుతున్నారు, మరలా సేవలో ఏంటంటే కొనసాగించబడగలుగుతున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు, ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. అంటే ఆ తల్లి ఆరంభ దినాల నుండి దేవునిలో మోకరించి చేసిన ప్రార్థన ఇప్పటివరకు తల్లి కృపణిస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఏంటంటే మోకరించిందే అక్క ప్రార్థించేవాళ్ళు కాదు, మోకాళ్ళ ప్రార్థన. ఆమె చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచండి. మోకరించి ప్రార్థించాలి. సంఘం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడం నేర్చుకోవాలి. పరిశుద్ధులు, మన పూర్వీకులు, దేవుని బిడ్డలు మోకరించి మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థించిన అనుభవాలు లేఖనాల్లో మనం ఎన్నో చూసాం. అండ్ ప్రియమైన వారు, ఎందరో పరిశుద్ధుల్ని మనం చూసాం మోకరించి ప్రార్థించడం. ఈరోజు ఆ మోకాళ్ళ ప్రార్థన బలహీన పడిపోయిందేమో, వడలిన చేతులు, ఆ ప్రార్థన అనుభవాలు తగ్గిపోయాయేమో. అందుకే వాక్యం సెలవిస్తుంది, మనం సడలిన మోకాళ్ళను బలపరుచుకుందాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అసలు మానవుని యొక్క మోకాళ్ళు బలహీనం అయిపోవడానికి కారణాలు ఏంటి?
మోకాళ్ళు వీక్ అయిపోవడానికి కారణాలు ఏంటి? ఒక 2-3 మాటలు చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం త్వరగా చదవండి. యెహెజ్కేలు 7:17. అందరి చేతులు సత్తువ తప్పును, అందరి చేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్ళు నీళ్ల వలె అందరి మోకాళ్ళు నీళ్ల వలె తత్తరిల్లిపోయిందంట. అందరి చేతిలో సత్తువ తగ్గిపోయింది. అందరి మోకాళ్ళు నీళ్ల వలె తత్తరిల్లిపోయింది. ఒకప్పుడు బలమైన మోకాళ్ళు బలహీనమవడానికి కారణం ఏంటి? మోకాళ్ళు నీళ్ల వలె తత్తరిల్లిపోవడానికి కారణాలు ఏంటి? ప్రియులారా, 14వ వచనం కూడా చదవండి. 7:14. వారు సర్వసిద్ధులై బాకానాదము చేయుదురు గాని వారి సమూహం అంతటి మీదకి ఉగ్రత వచ్చున్నది కనుక యుద్ధమునకు పూనుకొనువాడు ఒక్కడును ఉండడు. వారు సర్వసిద్ధులై బాకానాదం చేయుదురు. చెప్పండి, వారు సర్వసిద్ధులై బాకానాదము చేయుదురు. సర్వసిద్ధులై బాకానాదము చేయుదురు, కానీ యుద్ధమునకు పూనుకొనివాడు ఒక్కడు ఉండడు. ప్రైజ్ లార్డ్. బాకానాదం చేస్తారు, యుద్ధానికి పూనుకొనివాడు ఒక్కడు ఉండడు. యుద్ధం అనౌన్స్ చేశారు. బాకానాదం ఏంటండి? బాకానాదం చేస్తారు సర్వసిద్ధులై. తలల పైకెత్తి వినండి. చూసేదనకమో రెడీనా? ఐఎమ్ రెడీ. యుద్ధానికి రెడీనా? యుద్ధానికి సిద్ధమై ఉన్నారంట. ఓకే, మేము రెడీ. సరే రండి బయలుదేరదామంటే ఒకడు ఉండడు. ఈరోజు ఎందుకు మన బలహీనమైపోతున్నాం? ప్రార్థన అంటే చాలు కొంతమంది బ్యాగులు వేసుకుని పోతూ ఉంటారు. ఆరాధన అంటే చాలండి కొంతమంది ఏంటండి ఆవలిస్తూ ఉంటారు. మేము సర్వసిద్ధులమే, మేము సిద్ధపడి ఉన్నాము, యుద్ధానికి మేము సిద్ధపడి ఉన్నాము అని చెప్పుకుంటున్నారు. కానీ యుద్ధంలో నిలబడకపోవడం వలన ఈరోజు మోకాళ్ళు బలహీనమైపోతుంది, చేతులు బలహీనమైపోతున్నాయి. ప్రియులారా, ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి మనకు. ఆమెను చెప్పండి అది గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఫైటింగ్ స్పిరిట్. హల్లెలూయా. పోరాడి ప్రార్థించాలి దేవుని సన్నిధిలో. ఎలా ప్రార్థించాలండి? ఎలా ప్రార్థించాలి? పోరాడి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ఆ మధ్య ఒక తమ్ముడు ప్రార్థన చేస్తూ ఇట్లా అంటున్నాడు, నాకేం అర్థం కాల. అంటుంటే నేను పిలిచి ఏమైనా అయిందేమో అంటే, ఈ మధ్య రకరకాలుగా ఉన్నట్టుండి గుండెపోటు వచ్చిపోతున్నారు కదా, ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పటికప్పుడు గమనించుకోవాలి మనం. ఇట్టిట్ అంటుంటే ఏం జరిగిందని నేనే తట్టు, ఏ తమ్ముడు ఏం చేస్తున్నావు అంటే, ఏందన్నా ప్రార్థన చేస్తుంటే పిల్లతావో అలా. అరే ఇదేం ప్రార్థన రా, నేను పోరాడి ప్రార్థన చేస్తాను. ప్రైజ్ లార్డ్. యాకోబు మగసిరిగలవాడే పోరాడి ప్రభువులో ప్రార్థన చేశాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. తన రోత బ్రతుకు, నీచమైన బ్రతుకు తొలగిపోయి అతని జీవితంలో ఒక సూర్యోదయం అయింది. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఒక బలహీనమైన వ్యక్తి బలవంతుడుగా మార్చబడ్డాడు. అతని స్వభావం చాలా బలహీనమైన స్వభావం. కుయుక్తిగా వాళ్ళ అన్న ఆశీర్వాదం పొందుకున్నాడు. వస్త్రాన్ని మార్చుకొని నాన్న ఆశీర్వాదాన్ని పొందాడు. సమస్య వచ్చినప్పుడు పారిపోయిన వ్యక్తి బెదిరిపోయి ఒక రాయిని తలగడగా చేసుకుని అక్కడ నిద్రపోయాడు. యాకోబు చరిత్ర మనం గమనిస్తూ వస్తే ఒక భయగ్రస్తుడు, పిరికి మనస్సు, భయపడే తత్వం. నో అని చెప్పలేకపోయాడు. ఇష్టపడింది ఒక అమ్మాయిని, ఇంకొక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. అసలు ఎందుకు ఏంటి అని గట్టిగా నిలబడి మాట్లాడలేని పరిస్థితి. 10 సార్లు జీతాలు మార్చిన ఎందుకు ఏంటి అని ప్రశ్నించలేని పరిస్థితి. తనలో తాను కుమిలిపోయాడు, తనలో తాను నలిగిపోయాడు. అలాంటి ఒక బలహీనమైన మనస్సుని మనం యాకోబులు చూస్తాం. అలాంటి ఒక యాకోబు ఒక గొప్ప జనముగా మార్చబడ్డానికి, ఆ యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డానికి గల కారణాలు ఏం తెలుసండి? పోరాడి ప్రార్థన చేశాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పోరాడాలి ప్రభుసలు. మగసిరిగలవాడే. కొంతమంది మగతనం అంటే అర్థమైందండి, లుంగి తీసుకుని పైన కట్టుకొని మీసాలు మెలేసి, ఏమనుకోదండి, మీసాలు మెలేసి దాని మీద నిమ్మకాయలు పెట్టి, అర్థమైందండి. అసలు నీ మగాడివేనా అని అడిగారు అనుకుంటే వెర్రి కోపం వస్తుంది కొంతమందికి.
దాన్ని ప్రూవ్ చేసుకోవాలా చెప్పండి? అర్థమైందండి? వెర్రి కోపం వస్తుంది కొంతమందికి. ఆ మాట అన్నారనుకోండి, భార్యను పిచ్చకొట్టు కొడతాడు, అంతే. మగసిరిగలవాడే పోరాడి ప్రార్థించాలి దేవుని సన్నిధిలో. మగసిరిగలవాడే పోరాడి ప్రార్థన చేశాడు. ఫైటింగ్ స్పిరిట్. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఈరోజు శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోగలిగిన శక్తి కావాలి. జీవితం ఒక యుద్ధ రంగం, జీవితం ఒక యుద్ధ భూమి. మన పోరాడేది మనుషులతో కాదు, ఆకాశ మండలాలు సంచరించే దురాత్మ సేనలతో. యవనస్తులారా, దాన్ని అంగీకరించాలి. ఇది ఒక యుద్ధ భూమి. ఇక్కడ నేను పోరాడాలి, ఇక్కడ నేను విజయం సాధించాలి, నేను గమ్యాన్ని చేరుకోవాలి. నా యేసు నాతో ఉన్నాడు, నా ప్రభు నాతో ఉన్నాడు. నా దేవుని సహాయం వల్ల సైన్యాన్ని జయిస్తాను, నా దేవుని సహాయం వల్ల ప్రాకారాలు దాటుతాను. సహాయం చేయగలిగిన దేవుడు నాతో ఉన్నప్పుడు నేను యుద్ధం చేస్తాను. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాలేబు అంటాడు, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలం, నేడు కూడా అంతే బలం. దాదాపుగా 40 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ 40 ఏళ్ళు ఎన్నో మార్పులు చేర్పులు వచ్చి ఉంటుంది. ప్రైజ్ లార్డ్. 10 ఏళ్ల క్రితం మన ఫోటోలు చూసుకుంటే మనమేనా అనిపిస్తుంది. అర్థమైందండి? 10 ఏళ్ల క్రితం మన ఫోటోలు కానీ అవన్నీ మనం చూసుకుంటే ఒరే మనమేనా అనిపిస్తుంది. అన్ని మార్పులు చేర్పులు జరిగిపోతున్నాయి. సంవత్సరానికి ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటుంది. 40 years, 40 to 45 years గడిచిపోయిందండి. కానీ కాలేబు అంటాడు, ఆనాడు నాకెంత బలమో ఈనాడు కూడా అంతే బలం. అంటే బాధాకరమైన విషయం ఏంటంటే, కొంతమంది యేసన్న గారు ఉన్నప్పుడు అండి మేము అంటుంటారు. యేసన్న గారు ఉన్నప్పుడు, దైవజనులు యేసన్న గారు ఉన్నప్పుడు మేము సేవలో బహుగా బలపడ్డాం, బహుబలంగా వాడబడ్డాం అండి అంటూ ఉంటారు. ఇప్పుడు ఏమైంది? ఆనాడు ఉన్న ఆ సామర్థ్యం ఈనాడు లేకపోవడానికి కారణం ఏంటి? ఆనాడు ఉన్న ఆసక్తి ఈరోజు లేకపోవడానికి కారణాలు ఏంటి? దేహంలో సత్తువ లేదు, మోకాళ్ళలో సత్తువ లేదు, మోకాళ్ళు బలహీనమైపోయిన పరిస్థితి. సడలిన మోకాళ్ళను బలపరచాలి. ఆమె చెప్పినది గట్టిగా. కాలేబు అంటాడు, నాన్న యెహోషువ, ఇప్పుడు నన్ను యుద్ధానికి వెళ్ళమన్నా నేను వెళ్తాను. మా వల్ల కాదండి, ఇప్పటికీ షుగర్ పెరిగిపోయింది పాస్టర్ గారు అండి, మేము మోకరించడం ఏంటండి, షుగర్ పెరిగిపోయింది అంటుంటారు కొంతమంది. అర్థమైందండి? ఇప్పుడు నన్ను యుద్ధానికి వెళ్ళమన్నా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, నేను వెళతాను, నన్ను పంపించండి యుద్ధానికి. బాబు యెహోషువ, ఆనాడు నాకెంత బలం ఉందో నేడు కూడా అంతే బలం ఉంది. యుద్ధం చేయాలనే సంకల్పం మనకు ఉన్నప్పుడు మన మోకాళ్ళు బలపడుతుంది. ఆమెన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెపిల్లను పట్టుకెళ్ళిపోతూ ఉంటే సింహం చూస్తూ కూర్చుంటాడా? నాకు హాని చేసినంత వరకు పర్వాలేదు, నా గొర్రెపిల్లల జోలికి వస్తే నేను ఊరుకోను, నా గొర్రెపిల్లల జోలికి వస్తే నేను ఊరుకోను అని వెంటబడి, ఒరే పిచ్చా నీకేమన్నా, అది సింహంరా, దానికి మంచితనం తెలుసా, మమకారం తెలుసా, దాన్ని వెంటబడతావేంటి? సింహము చేతి నుండి నా గొర్రెని నేను విడిపించుకుంటాను, నా కాపరి నన్ను విడిపించుకుంటాడు. చెప్పండి కూడా మంది గట్టి 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 గట్టిగా హల్లెలూయా. సింహపు నోటిలో నుండి గొర్రెపిల్లను విడిపించుకోగలిగాడు పోరాడే ఆత్మ. ఎలుగుబంటి చేతి నుండి తన గొర్రెను విడిపించుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్న నింద తొలగిపోయేటట్లు గొలియాతుతో పోరాడి విజయం సాధించాడు దావీదు. ఈరోజు చాలామంది మోకాళ్ళు బలహీనమైపోవడానికి గల కారణాలు ఏంటంటే, సర్వసిద్ధులే చూసేదానికి ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ, ఆర్ యు రెడీ అంటే రెడీ అంటారు. కళ్ళు మూసి ప్రార్థన చేసి వెంటనే మనం యుద్ధానికి వెళ్దాం, మన కళ్ళు తెరిచే లోపల ఒక్కడు ఉండడు. కొన్నిసార్లు ఎన్నో విషయాలు బోధిస్తున్నప్పుడు విన్నప్పుడు ఇంక వెంటనే ఇంకా వీళ్ళు పరలోకానికి వచ్చేస్తారేమో అనిపిస్తుంది. ఆర్ యు రెడీ అంటే ఐఎమ్ రెడీ అంటారు కొంతమంది. ఆ తర్వాత యుద్ధం అనేసరికి ఒక్కడు కనబడలేదంట. అందుకొరకే బలహీనమైన అంటే నీళ్ల వలె మోకాళ్ళు తత్తరిల్లిపోయినట్లు లేఖనాలు చూస్తున్నాం. ఇంకా మనం చదవండి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చదవండి త్వరగా. 5:5. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనపడి, మానవ హస్తం కనబడి
దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టు ఏదో ఒక వ్రాత వ్రాయగా చూసి రాజు ఆ హస్తం వ్రాయిట చూడగా అతని ముఖము వికారమైపోయింది. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచు ఉండేను. అతని మోకాళ్ళు గడగడ వణికింది. ఎవరండి ఈయన? బెల్షస్సరు. అతని మోకాళ్ళు గడగడ వణుకుతుంది. తలలు పైకెత్తి వినండి. మోకాళ్ళు గడగడాడిపోతుంది. ఒక రాజు చక్రవర్తి యొక్క మోకాళ్ళు గడగడలాడిపోతుంది. మోకాళ్ళు బలహీనమవడానికి మరొక కారణాలు ఏంటి అని చూస్తే, దేవుని మందిరములో ఉండవలసిన పాత్రలు అవి. యెరూషలేములో దేవుని మందిరంలో ఉన్న పాత్రలు అవి. నెబుకద్నెజర్ రాజు యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేసి ఆ యెరూషలేమున దేవాలయాన్ని పాడు చేసి ఆ దేవాలయం వస్తువులన్నీ తీసుకెళ్ళి తన ఖజానాలో పెట్టాడు. దేవతా విగ్రహాలు ఉన్న అక్కడ దేవుని మందిరంలో ఉండవలసిన వస్తువులు శత్రుల చేతిలోకి వెళ్ళిపోయింది. దేవుని మందిలో ఉండవలసిన వస్తువు శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు దేవుని చేతిలో బహుగా వాడబడినవి. ఆ వస్తువుల మీద దేవుని మహిమ దిగి వచ్చాయి. అది దేవునికి ప్రతిష్ఠింపబడిన వస్తువు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నీవు దేవుని చేత దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వాడు అని చెప్పండి. నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వాడు. నువ్వు దేవుని మందిరంలోనే ఉండాలి. ఆమె చెప్పండి అది గట్టిగా. ఇది ఒక కామన్ వాటర్ బాటిల్ అండి. ఇది సాధారణమైన ఒక వాటర్ బాటిల్. సాధారణమైన వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ నేనే కాదు, మీరైనా నీళ్లు తాగవచ్చు. అర్థమైందండి? ఒక్కసారి ఈ పాత్రను దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత ఇది దేవుని కొరకు మాత్రమే వాడబడాలి. ఆమె చెప్పండి గట్టిగా. దీని ప్రభు ఇది నీకు ప్రతిష్ఠించాను అన్న తర్వాత ఈ పాత్ర మీద ఎవరి చిత్తం నెరవేరాలి? దేవుని చిత్తం మాత్రమే. మనమందరూ దేవుని కోసం ప్రతిష్ఠింపబడిన వాళ్ళు. దేవుడు మనల్ని తన కోసం ప్రత్యేకించుకున్నాడు. మనం దేవుని బిడ్డలం, దేవుని సొత్తు. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రియులారా, ఈ పాత్రలు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ శత్రువు తీసుకెళ్ళి ఆ రాజు నెబుకద్నెజర్ రాజు తీసుకెళ్ళి తన ఖజానాలో దాన్ని ఉంచాడు. పడి ఉన్నాయి అట్లా. దేవుడు ఏదో ఒక రోజు వాటిని దర్శిస్తాడు. అప్పుడు ఆ పాత్రలకు విడుదల వస్తుంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఈ తాగుబోతు బెల్షస్సరు, ఈయన ఒక తాగుబోతు. తాగితే ఒక్కడే దాగుడు. అర్థమైందండి? అన్నం తినడానికి 10 మందిని పోగు చేసుకోరు కానండి, తాగడానికి మాత్రం 10 మంది కావాల్సింది. రారా మా పోదాం అంటారు. అర్థమైందండి? ఈడెవడు వాడెవడు. అర్థమైందండి? తినడానికి తిండి లేదంటే తిండి పెట్టడానికి ఎవరు ముందుకు రారు కానండి. పిల్లలు ఫీజులు కట్టుకోలేక అల్లాడిపోతుంటారు. రే ఉంచరా మామ, ఇది ఉంచరా, ఈ 2000 ఉంచరా, ఈ 20,000 ఉంచరా, ఈ 10,000 ఉంచరా. పిల్లలకు ఫీజు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నట్టు అర్థమైంది. మామ ఉంచరా అని ఒక 10,000 ఇవ్వరు. కానీ మందు తాగడానికి మాత్రం ఒకడే కూర్చొని తాగలేడు. మామ రారా తాగుదామంటే డబ్బులు లేవు. రే నేను లేనారా నీకు? స్నేహం అంటే ఇదే రా. అర్థమైందండి? దరిద్రపు స్నేహం, పనికిమాలిన స్నేహం ఇది. వీడు ఒకడే తాక అధిపతులందరినీ పోగు చేసి అందరూ సరే తాగి సావండి, మీ చావేదో చావండి, మనం ఏం చేస్తాం? తాగి పోతానంటే ఎవరేం చేస్తారు చెప్పండి? యవ్వనస్తులారా, మీకు అర్థమవుతుందా? ఎన్నో విషయాలు వింటున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. లేడీస్ హాస్టల్లో ఏంటండి మందు సీసాలు దొరికిందంట. మరి అదేంటో అర్థం కాలక. మేకప్ కిట్ దొరికిందంటే మనం ఆశ్చర్యపోవచ్చు. అర్థమైందండి? కామన్. సరే మేకప్ కిట్లు దొరికిందంటే ఆడపిల్లలు, అక్కడ ఎందుకు మందు సీసాలు దొరుకుతుందో అర్థం కావట్లేదు. స్త్రీ పురుషుల వ్యత్యాసం లేకుండా కొందరైతే ఫ్యామిలీగా కూర్చొని తాగుతారు. కుటుంబాలుగా కలిసి తాగుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తండ్రే చెప్తుంటాడు, వాడు కొంచెం పోసి పాపం అటు చూడు, చాటు నుండి అటు చూస్తున్నాడు, కొంచెం వాడు కూడా పోసి అమ్మాయి అంటే రారా నాన్న దగ్గర సిగ్గు. ఈ తల్లికి సిగ్గులేదు, సిగ్గులేని ఫ్యామిలీకి. అది మరలా వాడికి ఎంతో గౌరవం. వాడు నాన్న ముందు తాగుడు, పక్కకు తిరిగి తాగుతాడు అనమాట. ఫ్యామిలీ కలిసి తాగుతూ ఉంటారు. సరే మీ తాగుడేదో మీరు తాగండి, మీ చావేదో మీరు చావండి అంటే ప్రియులరా, అప్పుడు ఇతనికి తాగుబోతులకి వింత ఆలోచన వస్తుంటుంది. ఈయన అనుకున్నాడు
మా నాన్న యెరూషలేము నుండి వచ్చినప్పుడు అక్కడ నుండి కొన్ని పాత్రలు తీసుకొచ్చారు, దేవుని మందిరంలో కొన్ని పాత్రలు తెచ్చారు, అవన్నీ తీసుకురండి అని ఆ పాత్రలో మందు పోసి, అర్థమైందండి, ఆ పాత్రలో మందు పోసి దాంట్లో త్రాగుడం ప్రారంభించారండి. అప్పుడు వెంటనే గోడ మీద కొన్ని వ్రాత మనం చూస్తాం. దేవుని యొక్క హస్తం వచ్చి ఏమని రాసిందమ్మా? మెనే టెకెల్ ఉఫార్సిన్. ఏంటి దాని అర్థం ఏంటమ్మా? ఆ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూడగా దాన్ని ముగించెను, లెక్క చూసి దాన్ని ముగించాడు. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా, ఆయన నిన్ను త్రాసులో చూడగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగించబడి మాదీయులకును పారసీకులకు ఇవ్వబడెను. దేవుడు లెక్క చూస్తాడు, లెక్క చూసి ముగిస్తాడు. నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి వేరేళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఆయన త్రాసులో చూస్తాడు, నీవు తక్కువగా కనబడ్డావు, ఆయన నిన్ను త్రాసులో తూచక నీవు తక్కువగా కనబడితివి. ఏంటండి, ఒక హస్తం వచ్చి గోడ మీద ఒక రాతను రాయగా ఎప్పుడైతే ఆ మాటలు చదివాడో ఆయన మోకాళ్ళు గడగడ 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 గడ వణుకోవడం ప్రారంభించబడింది. కారణం ఏంటంటే దేవుని మందిరం, మన దేహమే ఒక మందిరం. ఆమె చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. మన దేహమే ఒక మందిరం. ఈ మందిరంలో దేవుని చిత్తం మాత్రం నెరవేర్చాలి. హల్లెలూయా. దేవుని ఆలమైన ఈ దేహాన్ని నీవు ఎలా వినియోగిస్తున్నావు? నా ఇష్టం, నా దేహము, నా కళ్ళు, నా ఒళ్ళు, నా పళ్ళు, అర్థమైందండి? నా దేహం, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అనకూడదు. నీ దేహమే దేవుని మందిరం. నీ దేహాన్ని అపవిత్రతకు అప్పచెప్పకూడదు. నీ దేహం ద్వారా అపవిత్రమైన పనులు చేయకూడదు. కళ్ళతో ఒక నిబంధన చేసుకోవాలి. యోబు అంటాడు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకోలేను, పరాయి స్త్రీ నేను ఎలా చూస్తాను, ఎందుకంటే నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను. అలాంటి ఒక నిబంధన మనకుందా? అరే, నేను నాలాంటి వాడిని ఇలా మాట్లాడొచ్చా? నా నోరు ప్రతిష్ఠింపబడిన నోరు, నా పెదవుల్ని దేవునికి ప్రతిష్ఠించాను, నా గుండె దేవుని గుడి, నా చేతులెత్తి ఆయన ఆరాధించడానికి దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను దేవుని సొత్తు, నేను దేవుని స్వాస్థ్యాన్ని, నేను దేవునికి ప్రతిష్ఠింపబడిన వాడిని. ఈరోజు ప్రియరా, మీ ఆత్మ ఎక్కడుంది? మీ మనసు ఎక్కడుంది? మీ శరీరం, మీ దేహం ఎలాంటి అనుభవంలో కొనసాగించబడుతుంది గమనించుకోవాలి ప్రియులరా. ఒకవేళ దేవుని మందిరాన్ని పాడు చేసేవనుకో, ఒకడు దేవుని మందిరాన్ని పాడు చేస్తే వాడిని దేవుడు పాడు చేస్తాడు. నేను ఏంటంటే ఈ రాళ్లతో కట్టిన చర్చ్ గురించి మాట్లాడలేదు. మన దేహమే ఒక దేవాలయం. ఆమె చెప్పండి, అది గట్టిగా చెప్పాలి. మన దేహమే, యవనస్తులారా, నీ దేహం దేవుని ఆలయం. నీ ఫోన్లో ఉన్నప్పుడు, నీవు చాట్ చేస్తున్నప్పుడు, నీ వీడియో కాల్లో ఉన్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నేను దేవుని దేవాలయం. చేతిలో ఫోన్ ఉంది, పక్కన ఎవరు లేరు అనుకునేటప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి. ఇది దేవుని దేవాలయం. దీన్ని నేను పాడు చేశాననుకో, దేవుడు నన్ను పాడు చేస్తాడు. దేవుడు త్రాసులు పెట్టి మనల్ని చూస్తాడు. తక్కువగా కనబడ్డాం అనుకోండి, క్లోజ్ చేసేస్తాడు, అంతేకా. ప్రైజ్ ది లార్డ్. మనం ఉండవలసిన చోట ఇంకొకరు వచ్చి ఉన్నారనుకోండి, అంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఇంకొకటి లేనే లేదు. ఆదామును దేవుడు బయటికి నెట్టేసి, ఏంటండి, ఏదైనా తోటను కాయడానికి ఎవరిని పెట్టాడు దేవుడు? చెప్పాలమ్మా. ఏదైనా తోటలో కాయడానికి దేవుడు ఎవరిని పెట్టాడు? సరిగా కాపాడలేదు. అందుకే సర్లే బ్రదర్, సరే బ్రో వెళ్ళిపోండి అని చెప్పి బయటికి పంపించి జీవవృక్ష ఫలాల్ని ఏంటండి కాయుటకు, ఏదైనా తోటను కాయుటకు ఎవరు నియమించాడు? కెరూబులను ఖడ్గజ్వాలని పెట్టేశాడు. బయటికి వెళ్ళిపో, అంతే. నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు, నీకు ఒక బాధ్యతను ఇచ్చాడు. దాన్ని నువ్వు సరిగా నిర్వహించకపోతే దేవుడు నిన్ను పక్కన పెట్టి అదే స్థానంలో ఇంకొకరిని పెట్టి ఆ పని జరిగిస్తాడు. దేవుని పని ఆగదు. ఆమె చెప్పడం గట్టిగా హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. హుషారుగా చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. వడలిన చేతులు బలపరచబడాలి, సడలిన మోకాళ్ళు బలపరచబడాలి. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి,
మనం మన బాధ్యతగా లేకపోతే దేవుడు ఆ పనిని ఎవరి ద్వారానే చేయిస్తాడు. అంతే, మన బాధ్యతగా ఉండాలంతే. బాధ్యతగా ఉంటానని చెప్పండి పక్కన వాళ్ళకి. బాధ్యతగా ఉంటాను. ఫ్యామిలీ విషయంలో బాధ్యతగా ఉండండి, సంఘ విషయంలో బాధ్యతగా ఉండండి, సేవలో బాధ్యతగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు త్రాసులో పెట్టి చూస్తాడు. ఆయన దగ్గర ఉండేది దొంగ త్రాసు కాదు. దేవుడు చూస్తాడు మనం తక్కువగా కనబడుతున్నామా, సరిగా కనబడుతున్నామా. ఆమేన్, ఆమేన్. ఈరోజు చాలామంది మోకాళ్ళు బలహీనమైపోతుంది, చాలామంది వీక్ అయిపోవడానికి కాబట్టి దేవుని మందిరంగా ఉండనివ్వండి. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం, అది వ్యాపార కేంద్రంగా మారకూడదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సరే, రెండు రీజన్స్ చెప్పానండి. ఒకటి, ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి, యుద్ధం చేయాలి మనం. ఆమేన్. యుద్ధం చేసే ఆ స్పిరిట్ ఉన్నప్పుడు మనం బలహీనపడవు. కానీ ఊరికే మాటలు చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ యుద్ధం వచ్చేసరికి సద్దుమణిగి పక్కకు వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ మోకాళ్ళు ఖచ్చితంగా బలహీనపడుతుంది. రెండవదిగా దేవుని మందిరంగా ఉండనివ్వకుండా దేవుని మందిరం వస్తువు, ఇవి ప్రతిష్ఠింపబడిన వస్తువు, వీళ్ళు ప్రతిష్ఠింపబడిన వాళ్ళు, నేను ప్రతిష్ఠింపబడిన వాడిని ఆ విషయాన్ని మరచిపోయి అధికారం ఉందని ఆదమరిచి అహంకారంగా ప్రవర్తించామనుకోండి, మోకాళ్ళు బలహీనమైపోతుంది. ప్రేమైన వాళ్ళరా, అదే మన మోకాళ్ళని మనం బలపరుచుకున్నాం అనుకోండి, అప్పుడు జరిగే ఆశీర్వాదం ఏంటంటే ఒక 2-3 విషయాలు. తలాల పైకి అలాగే గమనిస్తూ ఉండండి. ఎలియాజరు ఇస్సాకుకు పెళ్లి కుమార్తెని సిద్ధపరచడానికి కొరకు వెళ్ళినప్పుడు ఎలియాజరు అండ్ ఒంటెలు మోకరించి ప్రార్థన చేశారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మోకాళ్ళు ప్రార్థన ఉన్న గొప్ప విషయం ఏంటంటే కార్యాలు దేవుడు సఫలపరిచాడు. ఇస్సాకుకు పెళ్లి భార్య సిద్ధపరచబడింది కనుక మోకరించి ప్రార్థించే అనుభవం. అంటే మోకాళ్ళని బలపరచుకోవడం అంటే నీ క్యాప్ అట్లాంటివి ఉంటే వేసుకోమని కదా అర్థం. పట్టుదల కలిగి మోకరించి ప్రార్థించగలిగితే మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేస్తాడు. మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేస్తాడు. నీ కార్యాలన్నిటిని దేవుడు సఫలపరుస్తాడు. నీ కార్యాలన్నిటిని దేవుడు సఫలపరుస్తాడు. నీ కార్యాలన్నీ సఫలపరచబడుతుంది. పెళ్లి కుమార్తె సంఘముగా నీవు మార్చబడతావు. డేవిడ్ లివింగ్స్టన్ అనే గొప్ప దైవజనుడు ఉన్నాడండి. ఆయన ఎప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడు. డేవిడ్ లివింగ్స్టన్ గొప్ప దైవజనుడు ఎల్లప్పుడూ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవారు. ప్రియుల, ఓ రోజు ఆయన మోకాళ్ళ మీద ఉండి అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆఫ్రికా దేశానికి మిషనరీగా ఆయన పంపబడ్డారు. ఆఫ్రికా దేశానికి మిషనరీగా ఆయన గారు పంపబడ్డారండి. ఆఫ్రికా దేశంలో నాగరికత లేని మనుషులు, అనాగరికలండి, నాగరికత లేని మనుషులు, వాళ్ళకి దేవుని మాటలు ప్రకటించడానికి వెళ్ళారు. మరి ఆ దేశానికి వెళ్ళి వాళ్ళకి దేవుని మాటలు ప్రకటించి వాళ్ళని క్రీస్తులో స్థిరపరచడానికి, ప్రభు ప్రేమను పంచడానికి మరి ఆ సామర్థ్యానికి ఎలా వచ్చిందంటే మోకరించి ఆయన ప్రార్థన చేసేవాళ్ళు. చివరిగా ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉండగానే ఎవరో వచ్చి ఆయన లేపారంటండి. మోకాళ్ళ మీదే ఆయన ఆత్మ దేవుని సన్నిధిని చేరిందనమాట. ఎంత గొప్ప ముగింపు, ఎంత గొప్ప ముగింపు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన కార్యాలు సఫలం అవ్వాలంటే ఈరోజు మీరు తీర్మానం చేసుకుంటే నా మోకాళ్ళని బలపరుచుకుంటాను, మోకరించి నేను ప్రార్థన చేస్తాను, నా మోకాళ్ళు బలపరచబడాలి. ఓ తీర్మానం తీసుకోండి, మోకాళ్ళని బలపరచుకోండి, మోకరించి ప్రార్థించండి. మీ జీవితంలో అసాధ్యమైన కార్యాలన్నీ దేవుడు సాధ్యం చేస్తాడు. హల్లెలూయా. 6 నెలలు తన ప్రయాణంలో జరగని కార్యాలు ఆయన మోకరించి ప్రార్థన చేసిన వెంటనే తన ప్రార్థనకు సమాధానం తన భుజం మీద ఒక కడవను పెట్టుకొని, భుజం మీద ఒక కుండను పెట్టుకొని ఎదురుగా వస్తూ ఉంది. ఈరోజు మీ మోకాళ్ళు బలపరచబడి మీరు ప్రార్థన చేసుకొని మందిర ఆవరణం దాటే లోపల సమాధానం మిమ్మల్ని వెతుక్కొని రాబోతుంది. సమాధానాన్ని వెతుక్కొని రాబోతుంది. ఎంతో కాలం నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం దయచేయబోతున్నాడు. నువ్వు పెళ్లి కుమార్తె సంఘముగా కట్టబడబోతున్నావు. పెళ్లి కుమార్తె సంఘముగా కట్టబడబోతున్నావు. మోకాళ్ళ ప్రార్థన. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది ఆదికాండం 24:11 ఉంటుంది. తర్వాత చదువుకోండి. రెండోదిగా ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం చదవండి త్వరగా. ఎజ్రా 9:5. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా, సాయంకాలము
అర్పణ వేళ శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి నా దేవా దేవుని సన్నిధిలో ప్రియులైన మోకాళ్ళు ఉండి నేను లేచి నా వస్త్రములను నా దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నెవెనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నెవెనుదిరుగా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నెవెనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నెవెనుదిరుగా. చేతులెత్తి నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నెవెనుదిరుగా. నిన్నే ప్రార్థింతును, నిన్నే ప్రార్థింతును, నిన్నే ప్రార్థింతును, నిన్నే ప్రార్థింతును. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక. చేతులెత్తి అందరూ యేసయ్యా, నెవెనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో యేసయ్యా, నిరసించక సాగేదా. ఓహో హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా దినములో దేవుని ప్రజలు చెడిపోయారు, పాడైపోయారు, అపవిత్రులైపోయారు. అక్రమ సంబంధాలు, అన్యులతో సహవాసం, సంఘమంతా పాడైపోయింది, జనులందరూ పాడైపోయారు. ఆ సమయంలో ఎజ్రా ఈ సంగతులని తెలుసుకొని దేవుని సన్నిధిలో తన వస్త్రాన్ని చింపుకొని ఆయన మోకరించి ప్రార్థన చేశాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా.
మనుషుల తప్పుల గురించి మాట్లాడడం, మనుషుల తప్పుల గురించి హెచ్చరించడం, మనుషుల తప్పుల గురించి కృంగిపోవడం, మనుషుల తప్పుల గురించి బాధపడడం, ఇవన్నీ జనరల్గా జరుగుతూ ఉంటుంది. మన పిల్లలను చూసి, మన కుటుంబాలను చూసి, భర్తను చూసి, భార్యను చూసి, జరుగుతున్న పరిస్థితులు చూసి లోపల మనం కుమిలిపోయి కృషించిపోయి బాధపడిపోతున్నాం. అందరికి చెప్తూ ఉంటాం, ఇలా ఉన్నారు, కనిపించేవాళ్ళది మా బాబు ఇలా ఉన్నాడు, మా అమ్మాయి ఇలా ఉంది, మా బాబు ఇలా ఉన్నాడు, మా నాన్నగారు ఇలా ఉన్నారు, మా అమ్మగారు ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు కొందరు. కానీ ఇది కాదండి ముఖ్యం. ఒక సమస్యను చూసి, ఒక ఆపదను చూసి మోకరించి ప్రార్థించేవాడు లేవాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఎడిని నిందించడానికి, ఎడిని కంప్లైంట్ చేయడానికి చాలామంది ఉంటారు. ఒక బ్రదర్ గురించి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక బిలీవర్, ఒక ఫ్యామిలీ గురించి ఇంకొక ఫ్యామిలీ వచ్చి దైవజనులతో చెప్పారంట, అన్న ఆ ఫ్యామిలీ మంచిది కాదు, ఆ ఫ్యామిలీ సో అండ్ సో, ఆ ఫ్యామిలీలో ఇలాంటి విషయాలు ఉన్నాయి, అసలు నీచమైన ఫ్యామిలీ, ఇలా ఎక్సెట్రా చెప్తుంటే అప్పుడు దైవజనుడు అన్నాడంట, నేను సంఘమంతటి కోసం ప్రతిరోజు ఉదయకాలం 4 లేచి ప్రార్థన చేస్తాను అందరి కోసం, కానీ ఆ కుటుంబాన్ని గురించి నీకున్న భారాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆ కుటుంబాన్ని గురించి నువ్వు పట్టించుకుంటున్నావు. సో కంప్లైంట్ చేస్తున్నావు అంటే పట్టించుకుంటేనే కదా కంప్లైంట్ చేస్తావు. కాబట్టి రేపటి రోజు నుండి 1 గంట ముందే లేచి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం. బ్రదర్ మీరు కూడా నాతో పాటు వచ్చి జాయిన్ అవ్వండి. రేపటి రోజు నుండి ఉదయాన్నే 3 గంటలకు లేచి మనం ఆ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేద్దాము అని అన్నాడు. అర్థమైందండి? ఎట్టుంటుందండి ఆయనకి ఆముదం దాగినట్లు మారింది ముఖం. అర్థమైందండి? చెప్పడానికి ఎవరైనా చెప్తారు, ప్రార్థించి వచ్చి కంప్లైంట్ చేయడమే ప్రతిదానికి, ఇది కరెక్ట్ కాదు, ఇది సరిగా లేదు, అది సరిగా లేదని చెప్పడానికి చాలామంది ఉన్నారు. సరి చేసేవాళ్ళు ఎవరున్నారు? దూషించేవాళ్ళు చాలామంది ఉన్నారు, తప్పులు చూపించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సరి చేసేదానికి బద్దలైన బండ సందులో నిలబడగలిగిన వాళ్ళు కావాలి. వేకువన లేచి ప్రార్థించేవాళ్ళు కావాలి. ఆ బ్రదర్ ఆ తర్వాత కంప్లైంట్ చేయడం మానేశాడంట. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎజ్రా దేవుని సన్నిధిలో తన వస్త్రం చింపుకొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశారండి. ప్రజలు అవన్నీ గమనించారు. ఆ తర్వాత మనం చదువుకుంటూ వెళ్తే జనులందరూ వచ్చి ఏడ్చారంటండి. స్తోత్రం చెప్పడం గట్టిగా. ధర్మశాస్త్రాన్ని వాళ్ళు వినిపించారు, వాళ్ళు జనులందరూ ఏడ్చారు. ప్రజలు గొప్ప ప్రక్షాళన జరిగిందండి. ఫ్యామిలీ ప్రక్షాళన జరగాలి, మన ఫ్యామిలీకి ఒక ప్రక్షాళన జరగాలి. ఆమె చెప్పడం గట్టిగా. మన పిల్లలందరూ పవిత్రులుగా మారాలి. చెప్పి చూసాం, మార్పు లేదు వాళ్ళు. ఇక మనం చేయాల్సింది ఏం చేయండి, మోకరించి చేతులెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుడు వాళ్ళకి పశ్చాత్తాపపు ఆత్మను దేవుడు దయచేయబోతున్నాడు. కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు ప్రక్షాళన చేయబోతున్నాడు. నీ ఇంట్లో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం నీ మోకాళ్ళు బలపరచబడాలి. యేసయ్య గారు అంటుంటాడు, ఎవడి మోకాడు నల్లబడుతుందో ఆడ మొహం తెల్లబడుతుంది అంటే. ఆమె చెప్పండి గట్టిగా. మోకాళ్ళు నల్లబడ్డం అంటే ఏంటి? మసి పూసుకోమని కాదు. మోకరించి ప్రార్థన చేస్తే మోకాళ్ళు నల్లబడితే ముఖం తెల్లబడుతుంది. హల్లెలూయా. దావీదు యేసయ్య గారికి వాళ్ళ గురువు గారు ఏంటంటే పుట్టినరోజు ఏదో సంథింగ్ చెప్తే సరేలేరా నీకు గిఫ్ట్ ఇస్తాను అన్నాడంట. ఆమె నీకు ఒక గిఫ్ట్ ఇస్తానులే, తర్వాత కలవమన్నారంట. ఏం గిఫ్ట్ ఇస్తారో అని ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది కదండి. ఏమిస్తాడో గిఫ్ట్ గురువుగారు అని వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్తే అప్పుడు గురువుగారు తల కింద ఒక చిన్న పేపర్లో ఏదో చుట్టి పెట్టారంట. చిన్న పేపర్లో ఇది చాలా చిన్న గిఫ్ట్, ఇంత చిన్న గిఫ్ట్ ఏంటి అనుకొని యేసయ్య గారు వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఎండిపోయిన స్కిన్ లాంటిది, ఏదో ఎండిపోయిన చర్మం ఎండిపోయినట్లు ఏదో కొన్ని పొడి ఉందంట. ఏంటండి? ఎండిపోయిన స్కిన్ దాంట్లో ఉందంట. ఏంటి అయ్యగారు అని తీసుకొస్తే అప్పుడు ఆ దైవజనులు అన్నారంట, నాన్న నేను మోకరించి ప్రార్థన చేసి నా మోకాళ్ళు కాయలు కాసిపోయి ఎండిపోయి స్కిన్ డెడ్ స్కిన్ అంటారు కదండి, ఆ స్కిన్ మృతమైపోయి ఆ రాలిపోయిన పొట్టు ఉంది కదా దాన్ని పేపర్లో చుట్టి నీకు ఇచ్చాను. ఎందుకు తెలుసా? నీవు ఇలాంటి ఒక మోకాళ్ళు ప్రార్థన చేసిన యోధుడుగా మారాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. దైవజనులు యేసయ్య గారు లేమల్లిలో ఉన్న రోజుల్లో, మీరు లేమల్లి చర్చ్ చూసుంటారండి, అక్కడ ఆయన మందిరంలో మోకాళ్ళ మీద తిరుగుతూ ప్రార్థన చేసేవాళ్ళండి. ఎలా ప్రార్థన చేసేవాళ్ళండి? మోకాళ్ళ మీద నడుస్తూ కన్నీళ్లతో ఆయన ఆ మందిరం అంతా తిరిగి ప్రార్థన చేసేవాళ్ళు. సో పరిశుద్ధులు కార్చిన కన్నీళ్ళు వృధా కాలేదండి, వ్యర్థం కాలేదు. అందుకే దేవుడు ఈ మహిమ కలిగిన సేవను మరలా అక్కడికే తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ప్రజలు మార్పు రావాలంటే మనం ప్రార్థించేవాడుగా మారాలి. ఒక తీర్మానం చేసుకోండి, ప్రభుత్వంలో మోకరించి. ఇప్పుడు చాలా విలాసవంతమైన అనుభవాలు, మనకు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, బోళ్ళని సమస్యలు ఉన్నాయి, నేను కాదంట్లా. కానీ ప్రార్థన చేసుకోండి. ఫైటింగ్ స్పిరిట్ మోకరించి నేను ప్రార్థన చేస్తాను. రోజుకి 5 నిమిషాలు చేయండి. ఇప్పుడు కొందరు మోకరించారు, మరీ ఏజ్డ్ పర్సన్స్ కానీ లేకపోతే హెల్త్ బాగాలేకపోతే ఓకే, వాళ్ళని నేను తొందర చేయను. యవనస్తులు ఉన్నారు కదా, ఓపిక ఉంది కదా, బలం ఉంది కదా. మరి ముసలోళ్ళు మరి సాహసించి అనారోగ్యాలు తెచ్చుకోమని నేను అనట్లా. మనకు ఓపిక ఉన్నప్పుడు, మనకు శక్తి ఉన్నప్పుడు మనం మోకరించి ప్రార్థన చేస్తే, మనకు ఒక వృద్ధాప్యం వచ్చినప్పుడు ఈ ప్రార్థన మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. పిల్లల్ని దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు, ఫ్యామిలీని మారుస్తాడు. ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి. ముహూర్తం చూసుకోవాల్సిన అవసరం లేదన్నా, మంచి ముహూర్తం చూసి స్టార్ట్ చేస్తానని కాదు, ఈ రోజే మనం ప్రారంభిద్దాం. దేవుని అసలు మోకాళ్ళు బలపరచబడును గాక, మోకాళ్ళు బలపరచబడును గాక, మోకాళ్ళ ప్రార్థన బలపరచబడును గాక, మోకరించి ప్రార్థించే అనుభవాలు నూతన పరచబడును గాక, నూతన పరచబడును గాక, నూతన పరచబడును గాక. హల్లెలూయా. ఇప్పటికే మోకాళ్ళు ప్రార్థన అనేది చావ సిద్ధమై ఉన్నదేమో, మోకాళ్ళ ప్రార్థన కనుమరుగైపోతుందేమో, మోకాళ్ళ ప్రార్థన కనుమరుగైపోతుందేమో. ఆ కనుమరుగైపోతున్న ఆ అనుభవాన్ని మరలా నూతన పరచుకుందాం. అలాగే వదిలేస్తే ఆ మోకాళ్ళ ప్రార్థన కూడా మృతమైపోయేటట్లుంది. అందుకొరకే సార్దీసు సంఘానికి దేవుడు హెచ్చరిక తెలియచేస్తున్నాడు. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు గనుక చావనై ఉన్న మిగిలిన వాటినైనా బలపరచుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దానియేలు మోకరించి ముమ్మారు ఆయన యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. అందుకే సింహాల నోళ్ళు కట్టబడింది. అంతే. కొందరికి మనం సమాధానం మోకాళ్ళ ద్వారానే చెప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని సమస్యలకి సమాధానం మోకాళ్ళ ద్వారా చెప్పాలంతే. ఆమె సాతాను గడు మన మోకాళ్ళు చూస్తాడు. ఆమెన్ ఆమెన్. మన మాటలుగా ఆయన భయపడ్డంటే మన మోకాళ్ళకు భయపడతాను నేను, అంతే. కనుక మోకరించి ప్రార్థించాలి. బైబిల్ సెలవిస్తుంది, సడలిన చేతులను ఏంటండి, వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచాలి. అంటే బలహీనమైన మోకాళ్ళని మనం బలపరచాలి. చేతులు ఏంటండి, చేతులెత్తి ప్రార్థించడం నేర్చుకోండి. ప్రైజ్ లార్డ్. అవసరమైతే చేతుల్ని కొంచెం ఫ్రీ చేసుకోండి. ఫ్రీగా ఉన్నప్పుడు చేతిని బలపరచుకోండి, స్ట్రాంగ్ చేసుకోండి. ఏంటి, చేతులెత్తి మనం ప్రార్థన చేయాలి. ఆమె నేను అంటూ ఉంటాను, చేతులెత్తి ప్రార్థన చేయాలంటే కొంతమంది ప్రైజ్ లార్డ్ అలా చేతులెత్తి ఆరాధించాను. ఎంత అద్భుతంగా ఉండదు అనుభవాలు. మీకు అర్థం కాదు అవన్నీ. మీకు అర్థమైందంటే నేను చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. ఇలా చేతులెత్తి ఆరాధించాలి. ప్రైజ్ లార్డ్. చేతులెత్తి ప్రార్థించాలి. ఆమేన్. ఇలా మనం ఇలా చేతులు పైకి ఎత్తితే అక్కడ ఆయన తన చేతులు మన వైపు చాపుతాడు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా. చేతులెత్తి ఆరాధించాలి, చేతులెత్తి ప్రార్థించాలి. ఇవన్నీ నేర్చుకోండి. అదేవిధంగా ముందుకు వెనక్కు ఊగుతూ ఉండడం, ఇట్లా ఇట్లా ఊగుతూ ఉండడం, ఇవన్నీ మాని ఇలా 2 చేతులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసే అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. ఒకళ్ళ చేతులు బలహీనంగా ఉన్నాయేమో, వడలిపోతుందేమో, చేతులు బలపరచుకో. మోకాళ్ళు సడలిపోతుందేమో, బలపరచుకోండి. ఆమె ఇక 2 మాటలు స్పీడ్గా చెప్పి ముగించేస్తాను నేను. చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం, ఫాస్ట్గా. దినవృత్తాంతాల 2వ గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం. 17వ అధ్యాయం మొదటి వచనం. తరువాత అతని బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా, ఇశ్రాయేలు వారు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకున్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఒకటి మోకాళ్ళు బలపరచబడాలి, రెండవదిగా రాజ్యం బలపరచబడాలి. ఏం బలపరచుకోవాలండి చెప్పాలి? రాజ్యమును బలపరచుకోవాలి. రాజ్యం అంటే ఒకటి సంఘం, రెండవదిగా మన కుటుంబం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన రాజ్యాన్ని మనం బలపరచుకోవాలి. యెహోషాపాతు తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. ఎలా బలపరుచుకున్నాడు అని మనం చూస్తే, ప్రాకారాల మీద సైన్యం ఉంచాడంట, పట్టణం ముందు కావలి వారిని ఉంచాడు. చదవండి మా మాట.
అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటిలోను సైన్యమును ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకున్న ఎఫ్రాయిము పట్టణముల యందు కావలి బలములను ఉంచెను. ప్రాకారాల మీద సైన్యం, పట్టణములో కావలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రాకారాలు అంటే వెలుపట శత్రు లోపలికి రాకూడదు, లోపల శత్రు లేవకూడదు. ఆమెను చెప్పండి గట్టిగా. శత్రు బయట నుండి వస్తాడు, ఇంట్లో నుండి కూడా స్టార్ట్ అవుతాడు. రెండు విధాలైన పోరాటాలు ఉంటాయి. శత్రు బయట నుండి వస్తాడు. మన భారతదేశాన్ని బ్రిటిషుల చేతిలో పెట్టింది ఎవరండి? మనోళ్ళే. అంతేనా? బ్రిటిష్ వాళ్ళు వచ్చారు అంటారు కదండి. మనకు ఐక్యత లేకపోవడం వల్ల, మనకు ఫెలోషిప్ లేకపోవడం వల్ల మనోళ్ళే అప్పచెప్పిన సందర్భాలు ఉన్నాయి. శత్రువులు కొన్నిసారి మన ఇళ్లలోనే ఉంటారు, బయట నుండి శత్రువులు వచ్చి పోరాడుతుంటారు. ఇంటిలో మనం కావలి ఉండాలి, బయట శత్రువు రాకుండా మనం ప్రాకారం మీద సైన్యాన్ని బలపరచుకోవాలి. చెప్పలు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. అప్పుడు రాజ్యం కాపాడబడుతుంది. ఎక్కడ చేదైన వేరు ఏదైనా మొలచి ఎవరిని కలవరపరచకుండా జాగ్రత్త పడాలి. చేదైన విషయాలకి, అనుమానాలకి, సంశయాలకి చోటు ఇవ్వద్దు. కుటుంబాలలో రాజ్యాన్ని స్థిరపరచుకోవాలంటే కుటుంబంలో కావలి ఉండాలండి. కుటుంబాన్ని కాపాడుకోవాలి, పిల్లల్ని కాపాడుకోవాలి, భర్తను కాపాడుకోవాలి, భార్యను కాపాడుకోవాలి, బాధ్యతగా నిర్వహించాలి. కుటుంబంలో బయట శత్రులతో మనం విజయం సాధిస్తాం, కానీ ఇంట్లో ఓడిపోయే సందర్భాలు ఎన్నో కుటుంబాలు బయట పేరు ప్రఖ్యాతులు అవన్నీ ఉంటాయి, కానీ ఇంట్లో వాళ్ళకి సంరక్షణ ఉండదు, కాపుదల ఉండదు. సాతాను ఇళ్లలో జ్వరబడతా ఉంటాడు. నాకు ఒక తల్లి తెలుసండి, ఆమె పేరు సువార్తమ్మ. ఏ అమ్మ అండి? సువార్తమ్మ. బ్యాగ్ కూడా తగిలించుకొని సువార్తకు తిరుగుతూ ఉంటుంది. ఇక ఎప్పుడు చూసినా ఏ బజార్లో కనిపించినా కనబడుతుంది సువార్తమ్మ. ఆమె బ్యాగ్ వేసుకొని అందరికి కరపత్రులు పంచుతూ ఉంటుందండి. అందరూ మారండి అని చెప్తూ ఉంటుంది. మంచిది పాప, ప్రార్థన పర్రాలు, ఆత్మల భారం ఆమెకి. కానీ విషయం చెప్పనండి, ఇంట్లో పిల్లల్ని పట్టించుకోదు. ఆమెకు అంత టైం ఉండదు పాప. ఏదో వండి పెడుతుంది, వెళ్ళిపోతుంది బ్యాగ్ వేసుకొని. ఇంట్లో కూతురు ఏం చేస్తుందో చూసుకోలేకపోయింది, కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోలేకపోయింది పాప. నా పిల్లలే కదా, భక్తురాలి పిల్లలు. ఇప్పుడు పండిత పుత్ర పరమసుంట అన్నారు ఎవరో. మరి ఏంటండి, మరి డాక్టర్ కొడుకు డాక్టర్ అయిపోడు, టీచర్ పిల్లలు టీచర్లు అయిపోరు. అర్థమైందండి? పోలీసు వాళ్ళు పిల్లలు పోలీసు వాళ్ళు అయిపోరు. చాలా సందర్భాల్లో పోలీసు పిల్లలు దొంగలు అవుతుంటారు. ప్రైజ్ లార్డ్. ఇలాంటి సమస్యలు ఉంటాయి. పట్టించుకోలేము. నా పిల్లలే కదా, నేను కన్న పిల్లలే కదా, ఇలా ఎందుకు చేస్తారు అని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేకపోయిందండి. ఒకరోజు వినకూడని విషయాలు విన్నది, చూడకూడని విషయాలు చూసిందండి. గుండె బద్దలైపోయింది. నమ్మలేకపోయింది. నా పిల్లలేనా వీళ్ళు? నా పెంపకంలో ఏమైనా దోషం ఉందా? నా పెంపకంలో ఏమైనా సమస్య ఉందా? నేను వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, వాళ్ళకి ఏం చేయలేదు అని దిగులు పడుతూ ఏడుస్తుంటే నేను చెప్పాను, సువార్తమ్మా, నీవు ప్రాకారం మీద సైన్యాన్ని ఉంచావు కానీ ఇంటిలో కావలి ఉంచలేకపోయావు. లోకల్ కూడా సామెత, ఇంట గెలిచి, అంతేనా, ఇంట గెలిచి రచ్చ గెలవాలంట. అంటే ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. మన ఇంటిని కాపాడుకోవాలి, ఏంటంటే అటు బయట శత్రు నుండి రాకుండా. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా రాజ్యం దెబ్బతినేస్తుంది. ప్రైజ్ లార్డ్. పిల్లల కోసం ప్రార్థించండి, పిల్లల కోసం కనిపెట్టండి, పిల్లలకు బుద్ధి చెప్పండి, పిల్లలతో టైం స్పెండ్ చేయండి. తల్లిదండ్రులు చెప్పి చాలా వరకు నాకు తెలిసి, అన్న వీళ్ళ కోసమే కాదన్న నేను కష్టపడేది, వీళ్ళ కోసమే కాదు, వాళ్ళ కోసం కష్టపడుతున్నారు. వాళ్ళతో కొంత సమయం టైం స్పెండ్ చేస్తున్నావా? వాళ్ళ వివరాలు తెలుసు. ఏం చదువుతున్నావురా? నేను కొన్నిసార్లు అడిగే, నాన్న ఏం చదువుతున్నావురా అంటే, అన్న బాబు ఏం చదువుతున్నాడంటే, ఏం చదువుతున్నావురా అంటాడు. అంటే వాళ్ళ నాన్నకి తెలియదు అనమాట. ఏంటో నీవు ఇప్పుడు చదివేది అంటాడు. మీకు తెలీదు అంటే, ఏదో నన్ను పోతూ ఉంటారు, చదువుతూ ఉంటారు, అంతా వాళ్ళ అమ్మకి తెలుసు కానన్నా. ఏంటండి, వాళ్ళ అమ్మకి తెలుసు కానీ నాకు బుద్ధి అని పోతే సాయంత్రం వస్తానన్నా, నాకు ఏడకు కుదురుతుందన్న, టైం దొరికిందనుకో ఫ్రెండ్స్తో పాటు ఆడ కూర్చుంటాను, ఆ రచ్చబండి దగ్గర కూర్చొని ఊర్లో వాళ్ళ సంగతులని మాట్లాడతాడు, బజార్లో వాళ్ళ సంగతులని మాట్లాడు. నీ పిల్లల సంగతిని కావలి కాయలేకపోతున్నామేమో. యెహోషాపాతు రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. ఒక రాజుగా నీ ఇంటికి నీవే రాజువి, నీవే రాణివి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పూరి గుడిసెలో నా ఇంటికి నీవే మహారాణివి, ఓ చిన్న గుడిసెలో నా ఇంటికి నీవే రాజువి, నీవే రాణివి. నీ రాజ్యాన్ని స్థిరపరచుకోవాలి. లోపట ఏంటండి, కావలి ఉండాలి. అండ్ ప్రియుల శత్రు లోపలికి రాకుండా ప్రాకారం మీద సైన్యాన్ని బలపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్.
రెండవదిగా 3వ వచనం చదవండి త్వరగా, టైం లేదు. యెహోవా అతనికి సహాయుడై ఉండగా, దేవుడు అతనికి సహాయుడై ఉండగా, యెహోషాపాతు తన తండ్రైన దావీదు ప్రారంభ దినములో నడిచిన మార్గమందు నడిచాడంట. బయలుదేవత. హల్లెలూయా. యెహోషాపాతు ఎలా రాజ్యాన్ని స్థిరపరచుకుంటే, తలలు పైకెత్తి వినండి, రాజ్యాన్ని ఎలా స్థిరపరచుకుంటే, దావీదు జీవితంలో ఆరంభ దినాలు ఉన్నాయి, ముగింపు దినాలు ఉన్నాయి. ఒక పర్సన్లో పాజిటివ్ థింగ్స్ ఉంటాయి, నెగిటివ్ థింగ్స్ కూడా ఉంటాయి. ఏ మనిషిని తీసుకున్న అతనిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఉండదండి? మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ మనం ఏం చూస్తాము చెప్పాలి? మనం ఏం చూస్తాం? మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. కానీ మనకున్న బుద్ధి, మీరే చచ్చి ఒప్పుకుంటున్నారు మీరు. అది ఓ పర్సన్లో చెడు ఉంటే, మంచి ఉంటుంది. దావీదులో పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి. దావీదు మిద్దె మీదకి వెళ్ళాడండి, మేడ మీదకి వెళ్ళాడండి, చూడరాని దృశ్యాన్ని చూశాడు, చేయరాని పాపం చేశాడు, శాపాన్ని తెచ్చుకో. ఇవన్నీ నెగిటివ్ థింగ్స్ అనమాట ఆయనలో. దావీదు ప్రజలు లెక్కించకూడదు, ఎందుకంటే అది దేవుని సైన్యం. ఆమెను చెప్పండి గట్టిగా. లెక్క పెడితే దాని అర్థం ఏంటంటే, ఇది నా బలం అని అనుకుంటాడు. అది చేయకూడదు. అది సాతానుడు ఆయన ప్రేరేపించాడు. ఒక భక్తుడిని సాతానుడు ప్రేరేపించడం ఏంటి? ఇలాంటి దావీదులో ఉన్న నెగిటివ్ విషయాలు, నెగిటివ్ షేడ్స్ కూడా చాలా ఉన్నాయండి దావీదు జీవితంలో. అవన్నీ పట్టుకోలేదు. ఆరంభ దినాల్లో స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు దేవుని ఎలా సేవించాడు, దేవుని సన్నిధిలో ఎలా తను తగ్గించుకొని ప్రార్థన చేశాడు, దేవునికి హృదయానుసారుడుగా ఎలా జీవించాడు, ఇలాంటి శ్రేష్టమైన విషయాలు అంటూ ఉంటారు. మరి అది ఎంతవరకు తెలుసో, అది వాస్తవం లేదో నాకు తెలియదు, లేకపోతే జనరల్గా చెప్తారేమో. పాలు నీళ్లు కలిపి ఉంచితే అంట హంసం పాలు మాత్రం తాగి నీళ్లు వదిలేస్తుంది అంటారు. మరి అది దాంట్లో వాస్తవాలు ఎంతో నాకు తెలియదు. రెండింటిని, పాలను నీళ్లను మిక్స్ చేస్తే పాలను మాత్రం తీసేసుకుని నీళ్లను వదిలేస్తుందంట. అంటే దాని అర్థం ఏంటంటే, లోకంలో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. సెల్ ఫోన్లో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. సెల్ ఫోన్ని సరి అయిన రీతిలో వాడితే మంచి తెలివితేటలు నేర్చుకోవచ్చు. సెల్ ఫోన్ ద్వారా ఏంటంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో శ్రేష్టమైన విషయాలు ఉన్నాయండి. గూగుల్లో సెర్చ్ చేసి చాలా విషయాలు తెలుసుకోవచ్చు, తప్పేం లేదు. గూగుల్ మ్యాప్ ఉందండి, మనం క్షేమంగా తీసుకెళ్తుంది. అడ్రస్ తెలియనప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. ఎన్నెన్నో శ్రేష్టమైన విషయాలు ఫోన్లో ఉన్నాయి. కానీ శ్రేష్టమైన విషయాలు తీసుకో, కొన్ని చెడు కూడా ఉన్నాయి, వాటిని విడిచిపెట్టు. ఈ జ్ఞానమే మనకు ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా ఫాలో అంటే, దావీదు ప్రారంభ దినాలు ఎలా నడుచుకున్నాడో అలా ఫాలో అవుతూ వచ్చాడు. అంతేకాదండి, ధర్మశాస్త్ర గ్రంథాలని కొంతమందిని ఎంపిక చేసి, కొంతమందిని చూస్ చేసి, వాళ్ళకి ధర్మశాస్త్ర గ్రంథాలు ఇచ్చి యూదా దేశానికి పంపించి, తన దేశంలో ఉన్న వాళ్ళందరికీ ధర్మశాస్త్రాన్ని బోధించమని చెప్తే, వాళ్ళు పట్టణానికి వెళ్ళి అందరికీ వాక్యాన్ని నేర్పించారు. ఆమెను చెప్పండి గట్టిగా. ఎంత అద్భుతమైన ఆలోచన అండి అసలు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ధర్మశాస్త్ర వాక్యాన్ని చదవడం బాగుంటుంది. ఆమె మీరు బైబిల్ చదవండి, మీ పిల్లలకు బైబిల్ చదవనివ్వండి. బైబిల్ లేని వాళ్ళకి బైబిల్ ఇవ్వండి. బైబిల్ అర్థం కాని వాళ్ళకి బైబిల్ చదివించండి, దగ్గరుండి చదివించండి. ఆమె బైబిల్ పిల్లలతో చదివించి మీరు కూర్చొని వినండి, వాళ్ళు చదువుతారు కదా. సమయం దొరికినప్పుడంతా దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ధ్యానించండి. వాక్యం మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, వాక్యం మనల్ని బలపరుస్తుంది, వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది, ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తుంది, ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. యవనస్తులు దేని చేత తమ నడతను సరిచేసుకుంటారు? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూచుట చేత, చూచి నడుచుకున్నట చేత. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని వాటి చొప్పున నడుచుకుంటాడో వాడు బండ మీద కట్టబడిన ఏంటంటే ఇంటి వలె బుద్ధివంతుని పోలి ఉంటాడని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో బైబిల్ బాగా చదవండి, పిల్లలకి వాక్యాన్ని తెలియచేయండి. యూదుల చరిత్ర మీరు చూస్తే, యూదులు వాళ్ళ నడుముకు ఒక తాడు లాంటిది కట్టుకొని ఉంటారండి. ఏంటండి దాంట్లో దారాలాగా అలా వేలాడుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క దారం ఒక్కొక్క విధికి, ఒక్కొక్క శాసనానికి, ఒక్కొక్క ఆజ్ఞకు శాసనం సాదృశ్యంగా ఉంటుంది. అది ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు వెళుతున్నప్పుడు, వాళ్ళు లోపలికి వెళుతున్నప్పుడు వాక్యం చదువుకుంటూ వెళ్తారు, బయటకు వచ్చినప్పుడు వాక్యం చదువుతారు, వాక్యాన్ని చేతికి కట్టుకుంటారు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించి ఈరోజు ఇశ్రాయేలు ప్రజల జ్ఞాన సంపదకు రహస్యం ఏం చెప్పనండి, వాళ్ళు దేవుని వాక్యానుసారంగా జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. 100 విశ్రాంతి దినం మానరు వాళ్ళు. వాళ్ళకి శనివారం విశ్రాంతి దినం.
నూరైన 106 దేవుడు వాళ్ళకి ఇచ్చిన విధి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ, దేవుడు వాళ్ళకి ఇచ్చిన శాసనానుసారంగా వాళ్ళు జీవిస్తారు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? పెళ్లి చూపులంటే ఎగ్గొట్టేస్తారు, ఎగ్జామ్ అంటే ఎగ్గొట్టేస్తారు, ఆదివారం అర్థమైందండి. నడువు నొప్పి అని ఎగ్గొట్టేస్తారు, అర్థమైందండి. అరగలేదు అన్నం ఎగ్గొట్టేస్తారు, అంతే అర్థమైందండి. మోకాళ్ళ నొప్పులు అవి ఎగ్గొట్టేస్తారు మందిరాన్ని. పోదాంలే, లైవ్ ఉంది కదా చూద్దామని చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు లైవ్ లేకుండా పోతుంది. చచ్చినట్టు వస్తారు ఆ రోజు దేవుని మందిరానికి. ఎక్కడో దూరంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని ఏర్పాటు చేస్తాం. నీవు ఇంటి దగ్గర కూర్చొని చర్చికి రాకుండా ఏమైంది లైవ్లో చూశానులే అని అనుకుంటే ఎట్లా? దేవుని మందిరానికి రావాలి. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఒకడు అడిగాడంట, ఏమయ్యా జగమంతా దేవుడు ఉన్నాడు కదా, ఆయన లేని స్థలం ఏది? ప్రపంచమంతా ఆయన ఉన్నాడు కదా, మళ్ళీ పర్టికులర్గా పనిగట్టుకుని చర్చికి ఎందుకు పోవాలి అని అడిగారంట. అప్పుడు ఆయన సింపుల్ సమాధానం చెప్పాడంట, ఇప్పుడు గేదె పాలు మనం తాగుతాము, ఆ పాలు ఎలా వస్తుందంటే దాని దేహంలో ఉన్న రక్తమే పాలుగా మారి, ఆవు లేకపోతే గేదె యొక్క ఏంటండి రక్తము పాలుగా మార్చబడి ఆ పాలు మనకు లభిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. రక్తమే పాలు కాదండి, ఏంటండి. మరి పాలు తీసుకోవాలంటే ఏంటండి, శరీరంలో ఏదైనా రక్తమే కాదని చెప్పి ఎక్కడ పడితే అక్కడ దేహాన్ని కోసేసి ఆ రక్తాన్ని పానం చేయలేరు కదా. అట్లాగే ఏంటండి పాలు ఏ విధంగా లభిస్తుందో పశువులో, ఆ విధంగా దేవుని సన్నిధిని అనుభవించాలంటే దేవుని మందిరానికి మనం రావాలి. చెప్పలు కూడా వదలు గట్టిగా. ప్రపంచమంతా ఆయన సన్నిధి ఉన్నప్పుడు కూడా దేవుని మందిలో రావాలి. అక్కడే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెహోషాపాతు రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు. లోపల కావలి, ప్రాకారాల మీద సైన్యం. దావీదు ఆరంభ దినాల్లో నడిచినట్లు ఆయన ఆ ఆరంభ దినాల్ని పట్టుకున్నాడు, వాటిని ఫాలో అవుతూ వచ్చాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేశమంతా ప్రకటింపచేశాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు దేశం సంగతి పక్కన పెట్టండి, కనీసం మీ ఫ్యామిలీకి బైబిల్ చదవడానికి ప్రోత్సహించండి. పూర్వదినాల్లో బైబిల్ చదవకపోతే అన్నం పెట్టేవాళ్ళు కాదు, అర్థమైందండి. ఇప్పుడేమో బుజ్జగించాల్సిన పరిస్థితి, తిన్నాయినా కన్నా తినరా బాబు అని బుజ్జగించాల్సిన పరిస్థితి. ఆ రోజులు అన్నం పెట్టేవాళ్ళు కాదు, బైబిల్ చదవకపోతే ప్రార్థన చేయకపోతే అన్నం పెట్టేవాళ్ళు కాదు. అన్నానికి భయపడైనా అన్నం పెట్టరనే భయంతోనే తినేవాళ్ళు. సో అందుకే ఈరోజు క్రైస్తవం ఇంత బలంగా ఉంది. మన పూర్వీకులు, మన పితరులు అలాంటి పునాది వేశారు. ఈరోజు మనం ఆ పునాదులను పాడు చేస్తున్నాం, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని బోధించండి, వాక్యాన్ని నేర్పించండి పిల్లలకి. అప్పుడు రాజ్యం స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. మూడో మాట త్వరగా, ఆదికాండం 18:5 స్పీడ్గా 18:5 కొంచెం ఆహారం తీసుకొస్తాను, మీ ప్రాణాన్ని మీరు బలపరచుకోండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఒకటి మోకాళ్ళు బలపరచబడాలి, రెండోదిగా రాజ్యము బలపరచబడాలి, మూడోదిగా ప్రాణం బలపరచబడాలి. ప్రాణం చాలాసార్లు సొమ్మసిల్లిపోతుంది. సొమ్మసిల్లిన ప్రాణానికి దేవుని వాక్యం అనే ఆహారం కావాలి. కొంచెం ఆహారం తీసుకొస్తారు, మీ ప్రాణాన్ని మీరు బలపరచుకోండి. ఆ సందర్భంలో ప్రాణం సొమ్మసిల్లిపోతుంది, బలహీనమైపోతుంది. ఏరియాలాగా సొమ్మసిల్లి బదరుషం కింద చేరి మరణాపేక్ష గలవాడే కూర్చున్నాడు. ఇక ఈ ప్రాణం వద్దని ప్రాణం విసుగు చెందింది. కానీ పరలోకంలో వచ్చిన ఆహారం అతన్ని బలపరిస్తే 40 రోజులు దివారాత్రులు ఆయన ప్రయాణం చేసి హోరేబు కొండకు వెళ్ళాడు. మన ప్రాణం బలపరచబడితేనే మనం దేవుని సన్నిధి చేరగలుగుతాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రాణాన్ని బలపరుచుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, స్తోత్రం నాయన. ఈ యొక్క ఆదివారపు దినాన తండ్రి, పరిశుద్ధమైన రోజులో తండ్రి, ఈ బిడ్డలందరినీ తండ్రి ఈ సన్నిధికి నడిపించారు తండ్రి. స్తోత్రం తండ్రి. అయ్యా మాకు తండ్రి పాస్టర్ ద్వారా తండ్రి మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకే స్తోత్రం. అయ్యా మా రాజ్యాన్ని స్థిరపరచండి తండ్రి, మా నాయన మా సంఘాన్ని బలపరచండి తండ్రి. స్తోత్రం అయ్యా తండ్రి. మా వ్యక్తిగత జీవితాలు బలపరచండి తండ్రి. స్తోత్రం. వాక్యాన్ని చదివి ఇతరులకు వినిపించేటట్టు సహాయం చేయండి తండ్రి. అయ్యా స్తోత్రం.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరించు నాయన తండ్రి, మా యొక్క జీవితాలు నాయన స్థిరపరచండి తండ్రి. వాక్యం చేత మా జీవితాలు కట్టబడేటట్టు సహాయం చేయండి. ఆశీర్వాద నిర్లక్ష్యాన్ని తీసేయండి తండ్రి. ఏసే ప్రార్థనాత్మ దయచేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరించు నాయన ఈరోజు తండ్రి అయ్యా, వాక్యం చేత మా హృదయాలు మీరు అయ్యా హెచ్చరించినందుకై స్తోత్రం 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 తండ్రి. ప్రభా పలు ప్రాంతాల నుంచి ఈ బిడ్డలందరినీ తీసుకొచ్చినందుకు స్తోత్రం స్తోత్రం. తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిలో మీ వాక్యం హృదయాల్లో పనిచేయండి తండ్రి. ఆ వాక్యాన్ని చక్కగా చదువుటకు గ్రహించుకుంటకు సహాయం చేసి మైపండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా తండ్రి కనికరించి ప్రపంచం ఐవిధ్యం చేతనైనా అయ్యా మీ మహిమ గల రాజ్యం కొరకు రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మహిమ పొందమని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు ప్రభు పరిశుద్ధ నామం. అలాగే వాక్యం చెప్పిన పాస్టర్ గారిని బలపరచండి, ఆయన అభిషేకించండి. ఇంకాను బలమైన ఆత్మతో నింపి అభిషేకించి తండ్రి బలపరిచి ఇంకా బలంగా వాడుకోమని, సర్వఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి బలపరచబడాలి అని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న వారందరికీ మహాదేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా.